గణపతి నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. శనైశ్చరుడు శనిదేవుడు ప్రతి ఒక్కరికి తాము చేసిన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. శనిదేవునికి ప్రత్యేక పూజలు చేసిన వారికి వారు చేసిన కర్మల పాపాలు తొలగిపోతాయని, కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఏలినాటి శని కొంతలో కొంతవరకు చెడు ఫలితాలు తొలగిపోతాయని, కోరికలన్నీ నెరవేరుతాయని హిందూ పురాణాల ప్రకారం శనిదేవుడిని న్యాయదేవుడిగా, కర్మలకు అధిపతిగా భావిస్తారు. హిందూ పురాణాల్లో మన దక్షిణ భారతదేశంలో అమావాస్య క్యాలెండర్ ఫాలో అవుతారు. దీని ప్రకారం వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటారు. అయితే ఉత్తర భారతదేశంలో పౌర్ణమి క్యాలెండర్ ఫాలో అవుతారు. దాని ప్రకారం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున శని జయంతి జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం వైశాఖం, జ్యేష్ఠం ఈ 2 మాసాలలో అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటారు. ఈ విధంగా చూస్తే మనకి దక్షిణ భారతదేశంలో జూన్ 5, 6వ తేదీలలో శని జయంతి వస్తుంది. ఈ సందర్భంగా ఏలిన నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని జరుగుతున్నటువంటి రాశుల వారు అనగా మీనం, కుంభం, మకరం, కర్కాటకం, వృశ్చికం ఈ రాశుల వారికి ఎటువంటి పూజా విధానాలు, ఎటువంటి పరిహారాలు ఈ యొక్క శని జయంతి రోజు జరుపుకుంటే వారు ఆ యొక్క పరిహారాలు పాటిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథి వేద క్యాలెండర్ ప్రకారం జూన్ 5వ తేదీ బుధవారం సాయంత్రం 7:54 ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అనగా 6వ తేదీ జూన్ రోజు గురువారం సాయంత్రం 6:07 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఉదయ తిథి ప్రకారం జ్యేష్ఠ అమావాస్య శని జయంతి 6వ తేదీన అనగా 6 జూన్ 2024 జరుపుకోవాలి. ఈ యొక్క శని జయంతి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, హిందూ పురాణాల ప్రకారము సూర్యుడు ఛాయాదేవి కుమారుడే శనైశ్చరుడు. ఈ శనిదేవుడు పూర్తిగా నలుపు రంగులో ఉంటారు. ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో వారికి శనీశ్వరుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. శనిదేవుని ఆశీస్సులు లభించిన వారికి రాజయోగం ఉంటుంది. అయితే శనిదేవుని స్థానం ఎవరికైతే వారి జాతక చక్రంలో బలహీనంగా ఉంటుందో వారు ఈ యొక్క ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చిన వారు అటువంటి వారు సైతము వారు ఎంత బాగా బతికిన వారైనా కూడా కష్టాల పాలు అవ్వాల్సిందే. వారి జీవితంలో నిత్యం ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకే ఎవరి జీవితంలో అయితే ఆకస్మిక మార్పులు వస్తున్నాయో వారంతా శని దోషం నుంచి విముక్తి పొందడానికి శని జయంతి రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహించాలి. ఈ శని జయంతి రోజు చేయాల్సిన కార్యక్రమాలు, మొదటిగా శని జయంతి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఉతికిన బట్టలు ధరించాలి. ఎవరైతే తమ జాతకంలో శని దోషం ఉందని భావిస్తారో, అంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్న వారు ఉంటారో వారు ఎవరంటే మీనరాశి వారు. వారికి 12వ స్థానంలో శని ఉన్నారు. వారికి ఏలినాటి శని మొదలయ్యి మొదటి దశలో ఉంది. కుంభరాశి వారికి జన్మస్థానంలో కుంభంలోనే శని ఉన్నారు. వారికి ఏలినాటి శని 2వ దశలో ఉంది. మకర రాశి వారికి మకరం నుంచి 2వ స్థానంలో శని ఉండటం వల్ల వారికి 3వ దశలో శని, ఏలినాటి శని ఉంది. సో ఈ యొక్క 3 రాశుల వారికి, మకర, కుంభ, మీన రాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. వారు కూడా ఈ కార్యక్రమాలు, ఈ యొక్క శని జయంతి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. మరియు కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతూ ఉంది. మరియు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతూ ఉంది. వీరు శని యొక్క దోషంతో బాధపడుతూ ఉన్నారు. అది గోచారములో. ఈ గోచారంలోనే కాకుండా వారి యొక్క జన్మ జాతకము రీత్యా కూడా ఎవరికైతే శని చెడు స్థానాలలోనూ మరియు బలహీనంగానూ ఉన్నారో వారు కూడా వారి వారి జన్మ జాతకాలను పరిశీలన చేయించుకొని శని బలహీనంగా ఉన్నవారు మరియు శని చెడు స్థానాలలో ఉన్నవారు కూడా తప్పకుండా శని జయంతి రోజున శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేసుకోవాలి. ఈ శని జయంతి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. ఎవరైతే ఈ యొక్క శని దోషంతో బాధపడుతున్నారో వారందరూ కూడా శనికి ప్రత్యేక పూజలు చేయాలి. శనీశ్వరుడు పుట్టినరోజున బ్రహ్మ ముహూర్తంలో ఉపవాసము మరియు
పూజలు చేసుకోవాలని ప్రతిజ్ఞ చేయాలి. నెయ్యి లేదా ఆవ నూనెతో దీపం వెలిగించి శనిదేవునికి పంచామృతంతో అభిషేకం చేయాలి. మరియు నువ్వుల నూనెతో కూడా అభిషేకం చేయాలి. ఇలా చేయడం వలన శని దోషాలు తొలగుతాయి. శని యొక్క మంత్రము మరియు శని చాలీసా పఠించాలి. మరియు శని పూజ జరిగిన తర్వాత బెల్లంతో చేసిన పదార్థాలను శనికి సమర్పించాలి. మరియు శనికి నల్లని వస్త్రమును, నువ్వుల నూనెను, నల్లని నువ్వులను సమర్పించాలి. ఈ యొక్క శనిదేవుని ఆశీస్సుల కోసము ఎవరైతే శని జయంతి రోజు స్నానం చేసిన తర్వాత తడి బట్టలతో ఒక గిన్నెలో నూనె వేసుకొని ఆ నూనెలో మీ ముఖాన్ని చూడాలి. ఆ తర్వాత ఆ నూనెను ఎవరికైనా దానం చేయాలి. ఈ పరిహారం పాటించడం వల్ల శనిదేవుడు కలిగించే కష్టాల నుంచి త్వరగా విముక్తి పొందవచ్చు. మరియు శని భగవాని ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ నూనెలో మీ ముఖాన్ని చూసేటప్పుడు ఆ నూనె నువ్వుల నూనె అయితే చాలా మంచిది, లేదా ఆవ నూనె కూడా వాడవచ్చు. ఇది శనేశ్వర జయంతి రోజు చేసుకోవలసిన పరిహారాలు. ఇది ఒక మంచి అవకాశము. శనేశ్వరుడు మనందరికీ ఇచ్చిన అవకాశంగా భావించి ఈ యొక్క శని దోషంతో బాధపడేవారు, ఏలినాటి శనివారు, అర్ధాష్టమ అష్టమ శనితో బాధపడేవారు అందరూ కూడాను ఈ యొక్క శని యొక్క పరిహార కార్యక్రమాలు జరిపించుకుంటారని, మరియు ఆ రోజు నవగ్రహ స్తోత్రాలలోని శనిగ్రహ స్తోత్రం అనగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటటువంటి యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే వారికి వీలైనన్ని సార్లు పఠిస్తారో వారు శనిదేవుని ఆశీర్వాదాలు పొంది శనిదేవుని నుంచి కలిగించే కష్టాల నుంచి త్వరగా విముక్తి పొందగలరు. ఓం శనేశ్వరాయ నమః.